ఓం శాంతి 17/12/20 మురళి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సద్గురువైన బాబా వచ్చారు మీ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేయడానికి. కాబట్టి మీ నడవడిక చాలా చాలా రాయల్గా ఉండాలి అంటున్నారు. ఎంత ఉన్నతమైన అదృష్టం బాబా తయారు చేయడానికి వచ్చారో పిల్లల నడవడిక కూడా అంత ఉన్నతంగా రాయల్గా ఉండాలి అంటున్నారు. ప్రశ్న, ड्रामा का कौन सा प्लान बना हुआ है इसीलिए किसी को दोष नहीं दे सकते हैं. డ్రామాలో ఏ ప్లాన్ తయారై ఉన్న కారణంగా ఎవరి పైన దోషాన్ని పెట్టలేరు అంటున్నారు. ఆన్సర్, డ్రామాలో ఈ పాత ప్రపంచ వినాశన యొక్క ప్లాన్ తయారై ఉన్నది. దీనిలో ఎవరి దోషము లేదు. ఈ సమయము వినాశనం కోసము ప్రకృతికో జోర్సే గుస్సా ఆయా హై. వినాశనం కోసమే ప్రకృతికి చాలా గట్టిగా కోపం వచ్చింది కదా. చారో ఓర్ ఎర్త్క్వేక్ హోగి, మకాన్ గిరేంగే, ఫ్లడ్ ఆయేగి. నలువైపులా మరి భూకంపాలు వస్తాయి, ఇళ్ళన్నీ పడిపోతాయి, ఫ్లడ్ వచ్చేస్తుంది, తుఫాన్ అన్నీ మునిగిపోతాయి, అకాల్ పడేగా, ఏమీ పండకుండా కూడా అయిపోతుంది. तो इसीलिए बाप कहते हैं बच्चे अब इस पुरानी दुनिया से तुम अपना बुद्धियोग निकाल दो. ఇప్పుడు ఇవన్నీ జరగబోతున్నాయి, ఇంకా ఈ పాత ప్రపంచంతో మీ బుద్ధియోగాన్ని తొలగించుకోండి. సద్గురువు ఇచ్చిన శ్రీమతం పైన నడవండి. మీరు జీవించి ఉండగానే ఈ దేహ భ్రాంతి అనేది వదిలేయాలి. నేను ఆత్మను అని భావించి బాబాని జ్ఞాపకం చేసే పురుషార్థం చెయ్యండి. పాట, హమే ఉన్ రాహోం పర్ చల్నా హై. మేము ఆ దారిలోనే నడవాలి అని. ఓం శాంతి. కిన్ రాహోం పర్ చల్నా హై, గురు హీ రాగ్ పర్ చల్నా హై. ఏ దారిలో నడవాలి అంటే గురువు యొక్క దారిలో నడవాలి. ఏ గురువు? ఉడితే పెడితే మనుష్యంకి ముఖసే నికల్ జాతా వాయుగురు. అక్కడ మనుషు లేస్తున్న కూర్చుంటున్న వాయుగురు అని అంటూ ఉంటారు. అంటే వాహ్ గురు, వాహ్ అని అర్థం అన్నమాట. ఇక్కడ గురువులు చూడండి, మనుషులు ఎంతోమంది మేము గురువులము అని చెప్పుకుంటూ ఉంటారు, లేదా ఎంతోమందిని గురువులని భావిస్తూ ఉంటారు. కానీ వాహ గురు ఎవరు? ఎవరి మహిమ అనేది, ఏ గురువు యొక్క మహిమ పాడండి అని అంటూ ఉంటారు. సద్గురువు ఒక్క శివబాబా మాత్రమే. భక్తి మార్గంలో ఎంతోమంది గురువులు ఉంటారు. ఒకరి మహిమ చేస్తే ఇంకొకరి మహిమ చేస్తూ ఉంటారు. కానీ మీకేం గుర్తుంది? సద్గురువు ఒక బాబాని, వారికే వాహ్ వాహ్ అని అనాలి, ఇంకా ఎవరు కాదు. ఎందుకంటే వారు మాత్రమే సద్గతిని ఇచ్చే గురువు. ఇంకెవ్వరు సద్గతిని ఇచ్చేవారు లేరు, దారి చూపించేవారు లేరు. ఎందుకు? వారికే తెలియదు కదా. అంటే ఏంటి? తప్పకుండా అసత్యమైన గురువులే కదా వాళ్ళు. సత్యమైన గురువు ఒక్కరే ఉంటారు, వారే భగవంతుడు. అలాంటప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఏమవుతారు? అసత్యమైన గురువులే కదా. సత్య హోతా హే సంగం పర్. సత్యమైన వారు ఒక సంగమంలోనే ఉంటారు. భక్తి మార్గమే భీ సచ్ కి మహిమ గాతే హే, ఊంచేతే ఊంచే బాప్ భీ సచ్చా హే. భక్తిలో కూడా సత్యం యొక్క మహిమ చేస్తారు కదా. ఉన్నతోన్నతమైన తండ్రే సత్యమైన వారు, లిబరేటర్, గైడ్గా అవుతారు. आजकल के गुरु लोग तो गंगा स्नान पर व तीर्थों पर ले जाने के लिए గైడ్ बनते हैं. గురువులు ఏం చేసేవాళ్ళు ఇదివరకు అంటే, గంగా స్నానానికి తీసుకెళ్ళడానికి గురువుగారు తీసుకెళ్ళాలి, లేకపోతే తీర్థస్థానాలకు తీసుకెళ్ళడానికి అని చెప్పి వాళ్ళ వెనక వెళ్తూ ఉండేటువంటి వారు. కానీ ఈ సద్గురువు అలాంటి వారు కాదు. అందరిని గంగా స్నానాలకు తీసుకెళ్ళడానికి లేకపోతే తీర్థయాత్రలు చేయించడానికి రాలేదు కదా, సద్గతిని ఇవ్వడానికి వచ్చారు. వారిని అందరు గురువులు కూడా వారినే జ్ఞాపకం చేస్తారు. హే పతిత పావన రండి అని. అంటే పతితుల్ని పావనంగా చేసే సద్గురువే ఒక్క సద్గురువు మాత్రమే. వారే పావనంగా చేయగలరు అని. మిగిలిన ఏ గురువైనా పావనంగా చేయలేరు. ఒక్కో ఐసే నహీ కహతే కి మామేకం యాద్ కరో. అయినా ఆ గురువులు ఒకే ఒక నన్ను మాత్రమే జ్ఞాపకం చేయండి అని అనగలరా? అసలు అనలేని కూడా అనలేరు వాళ్ళు. గీత చదువుతూ ఉంటారు, దాని అర్థమే తెలియదు. అగర్ సమస్తే సద్గురు ఏక్ హే తో అప్నే కో గురు నహీ कहलाते. వాళ్ళకి సద్గురు ఒక్కరే అనే విషయమే కూడా తెలియదు.
లేకపోతే మేమే గురువులమని ఎలా చలామణి అవుతారు? డ్రామా అనుసారంగా భక్తి మార్గం డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో అలాగే నడుస్తుంది. భక్తి మార్గం డిపార్ట్మెంట్ వేరు అని బాబా అంటున్నారు. అక్కడ అనేక మంది గురువులు, అనేక మంది భక్తులు. ఇక్కడ అలా ఉండదు. ఇది జ్ఞాన మార్గము. ఇక్కడ ఒకే ఒక్కరు ఉన్నారు. फिर यह देवी देवताएं पहले नंबर में आते हैं. తర్వాత ఫస్ట్ నెంబర్ వాళ్ళు దేవీ దేవతలు అని చెప్పబడతారు. ఇప్పుడు అందరూ లాస్ట్ నెంబర్కి వచ్చేసారు. బాబా వచ్చి సత్యుగ రాజ్యం అనేది ఇస్తున్నారు. ఆటోమేటిక్గా వాపస్ అందరూ వెళ్ళాల్సిందే కదా. సర్వుల సద్గతి దాత ఒక్క బాబా మాత్రమే. కల్పకల్పం సంగమంలోనే దేవీ దేవత ధర్మం అనేది స్థాపన అవుతుంది. మీరు పురుషోత్తమంగా తయారవుతున్నారు. బాకీ ఔర్ కోయి కామ్ నహీ కర్తే హై. వేరే ఏమీ మీరు చెయ్యరు. ఇక్కడ మీరు పురుషోత్తములుగా తయారవ్వడమే మీ పని. వేరే పనులేమి మీ పనులు కాదు అని బాబా అంటున్నారు. గతి సద్గతి దాత ఒక్క బాబాని. ఇది బాబా యొక్క మహిమ. ఈ సంగమంలోనే గతి సద్గతి లభిస్తుంది. సత్యుగమేతో హై ఏక ధర్మ. ఎందుకంటే సత్యుగంలో ఒక్కటే ధర్మం ఉంటుంది. ఇది కూడా అర్థం చేసుకునేటువంటి విషయాలు. కానీ ఈ బుద్ధిని ఎవరు ఇవ్వాలి? మీకు తెలుసు, బాబా వచ్చి ఉపాయం చెప్తున్నారు, శ్రీమతం ఇస్తున్నారు, ఆత్మలకు ఇస్తున్నారు. వీరు తండ్రి, సద్గురువు, టీచర్ కూడా జ్ఞానం నేర్పించేవారు. మిగిలిన వారందరూ కూడా భక్తి యొక్క గురువులు. బాబా జ్ఞానంతో సద్గతిని ఇచ్చేటువంటి గురువు. పాత ప్రపంచంలో ఫిర్ ఇస్ పురాణి దునియాసే చెలే జాతే హై. సద్గతిని ఇచ్చిన తర్వాత ఇంకా బాబాకు పని లేదు. ఈ పాత ప్రపంచం నుండి బాబా వెళ్ళిపోతారు కదా. ఇది బేహద్ సన్యాసం మీరు ఇక్కడ చేయాలి అని బాబా అంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రం అయిపోయిన తర్వాత ఈ సృష్టితో మీరు ఇప్పుడు సన్యాసం చేయాలి కదా. అవి యహ దునియా ఖతం హోనీ హై. మీరు దీన్ని వదలాల్సిందే ఉంది. అసలు ఈ ప్రపంచమే సమాప్తం అవ్వబోతున్నది. ఏ విధంగా చూడండి, ఎవరైనా బాగా అనారోగ్యంతో సీరియస్గా అయిపోతే ఏమంటారు? ఇంక వీళ్ళు ఎక్కువ కాలం బతకరు అని అంటారు. అంటే వెళ్ళాల్సిన తయారీ చేసుకోవాల్సిందే కదా. తో ఉస్కో యాద్ క్యా కరేంగే. ఇంకా వాళ్ళ మీద అందరూ మనసు తెంచేసుకుంటారు. వాళ్ళు కూడా అందరితో మనసు తెంచేసుకోవాల్సిందే. ఇలా తెంచేసుకోవాల్సిందే అంటే ఇదే వైరాగ్యం అని అంటారు. వాళ్ళు జ్ఞాపకం చేసి లాభం ఏముంది? शरीर खत्म हो जाएगा, बाकी आत्मा तो जाकर दूसरा शरीर लेती है. అలా ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసిన లాభం ఏముంది? శరీరమేమో సమాప్తమైపోతుంది, ఆత్మ వెళ్ళి ఇంకో జన్మ తీసేసుకుంటుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా లాభం లేదు కదా వాళ్ళని జ్ఞాపకం చేసి కూడా. బెంగాల్లో ఎప్పుడైతే చూస్తారో ఇట్లాగా ఇంకా వీళ్ళు బ్రతకరు అని అనుకుంటే వాళ్ళకు కొంచెం ప్రాణం ఉండగానే కూడా తీసుకొని వెళ్ళి గంగలో వెళ్ళి తీసుకెళ్ళి ముంచేస్తూ ఉంటారనమాట. మూర్తియోంకో భీ పూజా కర్ ఫిర్ జాకర్ कहते डूब जा डूब जा. అలాగే దేవీలకి మూర్తులకి పూజించి చివరి రోజు ఏం చేస్తారు? నీళ్ళల్లో కలిపేసి మునిగిపో అని అంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు మీకు తెలుసు మొత్తం ప్రపంచమే మునిగిపోతుంది అని చెప్పి. ఫ్లడ్స్ హోంగి, ఆగ్ లగేగి, భూక్ మే మనుష్య మరేంగే. బాబా అంటున్నారు అనేక రకాలైనటువంటి ఫ్లడ్స్ వస్తాయి, నిప్పు అంటుకుంటుంది, కొందరు ఆకలితో కూడా మరణిస్తారు. ఇవన్నీ జరిగేదే ఉంది. భూకంపాలు వస్తాయి, అన్ని ఇళ్ళు కూలిపోతాయి, ప్రపంచమే నిలబడదు పిల్లలు. ఈ సమయంలో మరి ప్రకృతికే క్రోధం వచ్చింది కదా, అన్నీ సమాప్తం అయిపోతాయి. మొత్తం ప్రపంచం యొక్క పరిస్థితులు ఇలా మారిపోతాయి. అనేక రకాలుగా మృత్యు అనేది వస్తుంది. బాంబులు ఇవన్నీ వేస్తే విషమే కదా, అంతా వ్యాపిస్తుంది, కాలి బూడిదైపోతూ ఉంటారు కదా. ఇక్కడ చూడండి కొంచెం వాసనకి కూడా చనిపోతూ ఉంటారు కదా విషవాయువులు వచ్చినట్లయితే. ఇవన్నీ మీకు తెలుసు ఏమేం జరుగుతాయి ప్రపంచంలో. ముందే బాబా వినిపించారు. ఇవన్నీ ఎవరు చేయిస్తారు అంటే ఫలానా వాళ్ళు చేయిస్తారు అని కాదు, లేకపోతే బాబా చేయిస్తారు అని కాదు. ఇది డ్రామాలో ఇమిడి ఉన్నది అంతే, అలాగే జరుగుతుంది. ఎవరిపైన ఈ దోషాన్ని ఇవ్వడానికి వీలు లేదు. డ్రామా ప్లానే అలా తయారయ్యింది. పాత ప్రపంచంతో మళ్ళీ కొత్తది అవ్వాలంటే మార్పు ఇలాగే వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి భూకంపాలు వచ్చి సమాప్తమై అగ్నికి ఆహుతి అవ్వకపోతే కొత్త ప్రపంచం ఎలా వస్తుంది? ఈ పాత ప్రపంచం మీద కొత్తది కట్టరు కదా. ఇదంతా కూడా పరివర్తన అనేది అయిపోతుంది అని మీకు తెలుసు కదా అని బాబా అంటున్నారు. బాబా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు?
యుక్తి అనేటువంటిది అర్థం చేయిస్తున్నారు. శ్రీమతం అనేటువంటిది పిల్లలకి ఇస్తున్నారు. తండ్రిగా ఉన్నారు, టీచర్గా ఉన్నారు, सदगुरुगा ही श्रीमताన్ని ఇస్తున్నారు. तो अनेक प्रकार का मौत भी आ सकता है. अभी बोलते पुरानी दुनिया सो फिर नई जरूर बनी. नेचुरल कैलमिटीज आएंगी, विनाश होने का ही है. పాత ప్రపంచం ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటి ద్వారా సమాప్తమయ్యేదే ఉంది, వినాశనం జరిగేదే ఉంది. ఈ పాత ప్రపంచంతో బుద్ధియోగాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. దీన్నే బేహద్ సన్యాసము అని అంటారు. వాహ్ సద్గురు వాహ్ అని ఇప్పుడు మీరు అంటారు కదా, మాకు దారి అనేది చూపించారు. बच्चों को भी समझाते हैं ऐसे चलन नहीं चलो जो उनकी निंदा है. మరి పిల్లలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది కదా, సద్గురువు యొక్క నింద అనేది ఎప్పుడు కూడా చేయించకూడదు అని చెప్పి. దేహ కో చోడ్ అప్నే కో ఆత్మ సమస్తే హో. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించాలి. ఈ దేహాన్ని వదిలి నేను ఒక ఆత్మనని భావించాలి. దేహంతో అతీతంగా ఉండే ఆత్మను బాబాని జ్ఞాపకం చేయాలి. ఇదే చాలా మంచి విషయము. వాహ సద్గురు వాహ, పారలౌకిక సద్గురువు యొక్క వాహ్ వాహ్. లౌకిక గురువుతో ఢేర్ హే, సద్గురుతో ఏకే హీ హే. లౌకిక గురువులు ఎంతోమంది ఉంటారు, కానీ సద్గురువు ఒక్కరే సత్యాతి సత్యమైన సద్గురువు. భక్తి మార్గంలో తర్వాత పరమాత్ముడి పేరే అట్లా గురువులకి పెట్టడం అనేది జరుగుతుంది. సారీ సృష్టి కా బాప్తో ఏక హీ హైనా. మొత్తం సృష్టికి తండ్రి ఒక్కరే భగవంతుడు కదా. సృష్టి యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. శాస్త్రాల్లో ప్రళయం అయిపోయి మొత్తం అంతా సమాప్తమైపోయి నీరు వచ్చేస్తుంది, ఆ తర్వాత రావి ఆకు అంత మిగులుతుంది, శ్రీకృష్ణుడు పుడతాడు దాని మీద అని ఇలా రకరకాలుగా చూపించారు. కానీ మీకు తెలుసు కదా, ఆకుల మీద ఎవరు పుట్టరు. కొత్త ప్రపంచంలో దేవతలైనా కానీ ఇట్లా ఆకుల్లోంచి పుట్టుకొస్తారా ఏంటి? కృష్ణుని మహిమ చేసినా కానీ ఇక్కడ లాభం ఏం లేదు కదా, ఎందుకంటే ఇందులో కూడా సత్యత ఉన్నది కదా. మీరు ఇప్పుడు ఎక్కే కళలో వెళ్తున్నారు, మీకు సద్గురువు లభించారు కాబట్టి. నీవు ఎక్కే కళలో వెళ్తే ఈ ప్రపంచానికే మేలు జరుగుతుంది అంటారు కదా. ఆత్మిక తండ్రి తన పిల్లలైన ఆత్మలకు వినిపిస్తున్నారు. 84 జన్మలు ఆత్మలైన మీరే తీసుకుంటారు. ప్రతి జన్మలో ఒక్కొక్క పేరు ఒక్కొక్క రూపం అనేది వస్తుంది. ఫలానా వాళ్ళు 84 జన్మలు తీసుకుంటారు అనడానికి లేదు. ఆత్మకి పేరు ఉండదు కదా. ఒక్కొక్క ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. శరీరం మారిపోతూ ఉంటుంది. ఒక శరీరంతో ఒక ఆత్మకి గుర్తింపు అనే విషయం కాదు. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి. ఇది అంతిమ జన్మ యొక్క శరీరం అని కూడా తెలుస్తుంది కదా. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉన్నది. ఎవరొచ్చినా కూడా వారికి మీరు అర్థం చేయించవచ్చు. ఆదిలో దేవీ దేవతా ధర్మం యొక్క రాజ్యం ఉండేటువంటిది. ఆ తర్వాత మధ్యలో రావణాసుని యొక్క రాజ్యం అనేది వచ్చేసింది. సతో రజో తమో స్థితుల్లోకి చక్రం అంతా కూడా తిరిగారు. కోయి కోయి కహతే హై బాబాకు క్యా పడి థీ జో 84 చక్రమే హమ్కో లాయా. కొందరు అంటారు, బాబా అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ చక్రంలోకి అంటూ ఉంటారు. లేకిన్ యహతో సృష్టి చక్ర హై. బాబా అంటారు ఇది అనాది సృష్టి చక్రం పిల్లలు. ఆది మధ్యాంతం మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మనుషులుగా అయ్యి కూడా మరి ఏమీ కూడా తెలియకపోతే వారి నాస్తికులు అని అంటారు కదా. ఎంత ఉన్నతమైన పదవి మీరు జ్ఞానం ద్వారా పొందుతున్నారు. చదువుకుంటున్నారు, పురుషార్థం చేస్తున్నారు, ఇంత పెద్ద ఎగ్జామ్ మీరు పాస్ అవుతున్నారు. ఎంత సంతోషం ఉండాలి. ఇంత ఉన్నతంగా చేయడానికే బాబా చదివిస్తున్నారు. సృష్టిలో అన్నిటికంటే ఉన్నతమైన పదవి మీరు పొందుతున్నారు. లక్ష్మీనారాయణులు వాళ్ళ ముందు జన్మలు అవన్నీ నేర్చుకోవడం వల్లే కదా వాళ్ళు అలాంటి దేవతలయ్యి అంత సుఖీగా ఉన్నారు. ఈ చదువుతోనే రాజధాని స్థాపన అవుతుంది, ఎంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. పెద్ద పెద్ద మందిరాలు ఇవన్నీ కూడా కడుతూ ఉంటారు. బడే బడే విద్వాన్ ఆది హై ఉన్కో పూచో సత్యుగ ఆది మే ఇన్హోనే జన్మ కైసే లియా. ఆ మందిరాల్లో వెళ్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కూడా ఎలాంటి నాలెడ్జీ లేదు. సత్యుగంలో ఉన్న లక్ష్మీనారాయణులకైనా మరి పూజ చేయొచ్చు, కానీ అంటే వారి యొక్క విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు. లక్ష్మీనారాయణ టెంపుల్స్ కడతారు పెద్దవి, కానీ వారి యొక్క చరిత్ర తెలియదు కదా.
వారు ఏ విధంగా జన్మ తీసుకుంటారు, ఎలాంటి పురుషార్థం చేశారు, ఎందుకు ఆ విధంగా అయ్యారు అనేది ఎవరూ చెప్పలేరు. మీకు తెలుసు, గీతా వాలా హీ రాజయోగ హై, గీతా పడితే ఆయే హే పరంతు ఉన్సే కుచ్ ఫాయిదా హీ నహీ హై. ఇప్పుడు అక్కడ చెప్పబడినటువంటి రాజయోగం అని గీతలో చదివారు కదా, ఇప్పుడు అసలైన రాజయోగాన్ని బాబా వినిపిస్తున్నారు. తర్వాత ఇదే భక్తిలో రాస్తారు. కానీ దాంతో ఏమీ లాభం లేదు, దాంతో ఎవరు రాజ్యం పొందరు. ఇప్పుడు బాబా చెప్పింది విని మీరు రాజ్యం పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా గీతా భగవంతుడు ఎవరు అనేది. అలాంటప్పుడు భక్తిలో గీతా భగవంతుడు ఎవరు అనేదే తెలియనప్పుడు ఇంకా భక్తిలో నేర్చుకున్న రాజయోగంతో రాజులుగా ఎందుకు అవుతారు? తో పెహలే భీ మిలే థే, క్యూ మిలే థే స్వర్గ కా వర్షా లేనే. ఇంతకు ముందు కూడా మీరు కలుసుకున్నారు 5000 సంవత్సరాల పూర్వం. ఎందుకు? వారసత్వం తీసుకోవడానికి, లక్ష్మీనారాయణలుగా తయారు కావడానికి. చిన్న పెద్ద వృద్ధులు అందరూ వస్తారు ఇక్కడ. తప్పకుండా ఎంతో కొంత నేర్చుకొని వెళ్తూ ఉంటారు, లక్ష్యం తీసుకొని వెళ్తారు. సత్యమైన నారాయణ యొక్క సత్యమైన కథ అభి తుమ్ సమస్తే హో, ఇది కూడా మీకు తెలుసు. రాజ్యస్థాపన జరుగుతున్నది. ఎవరైతే మంచి రీతిగా అర్థం చేసుకుంటారో ఆంతరికమైన సంతోషం ఉంటుంది. బాబా పూచెంగే హిమ్మత్ హేనా రాజాయి లేనేకి, రాజ్య పదవి పొందే ధైర్యం ఉందా అని బాబా అడుగుతారు. హా బాబా, ఎందుకు లేదు, మేము చదువుకుంటాము, తప్పకుండా నరు నుండి నారాయణుడిగా అవుతాము. ఇతనా సమయ హమ్ అప్నేకు దేహ సమజ్ బైఠే థే. ఇంతకు ముందు వరకు దేహంగా స్వయాన్ని భావించారు. ఇప్పుడు బాబా రైటియస్ దారిని చూపిస్తున్నారు. ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉన్నది. ఘడియ నామము రూపంలో చిక్కుకుంటూ ఉంటారు. అందుకనే బాబా అంటారు, నామరూపాలకు అతీతంగా ఉండడం నేర్చుకోండి. దేహము చూడొద్దు, దైహికమైన విషయాలు మీరు చూడొద్దు. ఇప్పుడు మీరు ఆత్మని చూడండి. మీ దేహము, మీ రూపము, దీనికి కూడా మీరు అతీతంగా ఉండండి. శరీరం యొక్క రూపం, నేను ఆత్మనని భావించాలి. బాబా సుప్రీం పరంపిత, లౌకిక్ బాబ్కో పరంపిత నహీ కహెంగే. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరం అనే మాట ఒక్క బాబాకి మాత్రమే ఉపయోగిస్తారు. వాహ గురు అని అంటారు కదా, వాయుగురు అంటారు కదా, అది ఒక్క పరమాత్ముడి మహిమని. అక్కడ సిక్కులు అంటారు ఈ మాట. గ్రంథ సాహెబ్ అని ఉంటుంది, దానిలో గురువు యొక్క వర్ణన ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ ఆ గురువు ఎవరో తెలియకపోతే లాభం ఏముంది? ఇంకా ఏ శాస్త్రంలో కూడా గురువుని ఇంత గొప్పగా వర్ణించలేదు. ఎంతైతే గ్రంథలో వర్ణించారో జబ్ సాహెబ్ సుఖమని అని ఉంటుంది. यह बड़े अक्षर ही 2 है. बाप कहते साहेब को याद करो तो तुमको 21 जन्म के लिए सुख मिलेगा. సాహెబ్ అయిన బాబాని జ్ఞాపకం చేసినట్లయితే 21 జన్మల సుఖం లభిస్తుంది. ఇందులో కన్ఫ్యూజన్ అయ్యేది ఏముంది? సహజమైన దారి చూపిస్తున్నారు. కితనే హిందూ ట్రాన్స్ఫర్ హో జాకర్ సిక్ బనే హై. సిక్కులు అంటే ఒక పైనుండి దిగిన వాళ్లే కాదు, ఎంతోమంది హిందువులు కూడా సిక్కులుగా అయిపోయారు కదా. ఇప్పుడు వారందరికీ దారి ఎవరు చూపించాలి? ఈ చిత్రాలు ఇవన్నీ తయారు చేసేది దారి చూపించడానికే. ఎంతో సహజంగా మీరు అర్థం చేయించవచ్చు. మీరు ఒక ఆత్మ, భిన్న భిన్న ధర్మాలకు చెందినటువంటి వారిగా అయిపోయారు. వెరైటీ ధర్మాల వృక్షం ఇది. ఇంకా ఎవరికి ఈ వృక్షం గురించి తెలియదు. క్రైస్ట్ ఎలా వస్తారు? బాప్నే సమझाया था नई आत्मा को कर्मभोग नहीं हो सकता. క్రైస్ట్ కి ఆత్మనే కోయి వికర్మ తోడి హీ కియా హై. క్రైస్ట్ మామూలుగా వస్తారు, ఒక శరీరంలోకి ప్రవేశిస్తారు. అంతేకాని సిలువ వేయడము, దుఃఖం అనుభవించడము అలా ఏమీ క్రీస్తు అనుభవించరు. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా పరంధామం నుండి దిగిన ఆత్మ ఎక్కడైనా దుఃఖం అనుభవిస్తుందా? అనుభవించదు కదా, శిక్షలు అనుభవించదు కదా. సతో ప్రధాన ఆత్మ కదా పైనుండి దిగినట్లయితే. ఎవరిలో అయితే ప్రవేశిస్తారో ఆయన్ని సిలువ వేస్తారు తప్ప క్రీస్తుని ఎవరూ సిలువ వేయలేరు. ఇక్కడ యేసుక్రీస్తు, యేసు వేరు క్రీస్తు వేరు అనేది అర్థం చేసుకోవాలి. మళ్ళీ యేసు వేరే జన్మ తీసుకుంటారు, క్రీస్తు వేరే జన్మ తీసుకుంటారు. తప్పకుండా నెక్స్ట్ జన్మలో వాళ్ళకి ఎంతో గొప్ప పదవి లభిస్తుంది. పోప్కే భీ చిత్ర హై. ఈ సమయ సారీ దునియా బిల్కుల్ హీ వర్తనాట్య పెనీ హై. వాళ్ళ ధర్మంలోనే వెళ్తారు, వాళ్ళ ధర్మంలో కూడా గొప్పగా జన్మ తీసుకుంటారు. ధర్మస్థాపన చేశారు, ఆ తర్వాత పాలన కూడా చేయాలి కదా. మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు చూసినట్లయితే
చిల్లిగవ్వకు పనికి రాకుండా అయిపోయింది పిల్లలు. తుమ్ భీ థే, అబ్ తుమ్ వర్త్ పౌండ్ బన్ రహే హో. ఇంతకు ముందు వరకు మీరు కూడా చిల్లిగవ్వకు పనికిరాని ఆత్మలుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సుసంపన్నమైన ఆత్మలుగా అవుతున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు అన్నీ అనుభవిస్తారు అని ఎప్పుడు అనుకోకండి. ఇది ఏదీ మిగలదు పిల్లలు. మీరు తుమ్ అప్నే హాత్ భర్తూ కర్ జాతే హో. ఇక్కడ మీరు సేవ చేసి మీ గుప్పెళ్ళు నింపుకొని తీసుకెళ్తారు తప్ప తరతరాలు ఏమీ ఇక్కడ నడవదు. మిగిలిన వాళ్ళందరూ ఖాళీ చేతులతో వెళ్తారు, మీరు గుప్పెళ్ళు నింపుకొని వెళ్తారు. అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళాల్సిందే. తుమ్ భర్పూర్ హోనే కే లియే హీ పढ़ते हो. ఇలా సంపన్నం అవ్వడానికి మీరు చదువుకుంటున్నారు. కల్పం ముందు మాదిరిగా వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తారు. కొంచెం విన్నా మళ్ళీ వచ్చేస్తారు. सब इकट्ठे तो देख भी नहीं सकेंगे. तुम ढेर प्रजा बनाते हो. बाबा सबको थोड़ी ही देख सकते हैं. थोड़ा बहुत सुनने से भी प्रजा बनते जाते. ఇన్ని చోట్ల ఉన్న ఈ స్థానాల్లో ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఎవరికైనా మీరు కొంచెం జ్ఞానం చెప్పినా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చేస్తారు. అందరూ ఒకేసారి బాబాని చూడడం కుదురుతుందా ఏంటి? మధుబనికి వచ్చి చూస్తారా? చూడరు కదా. కొంచెం కొంచెం జ్ఞానం తీసుకున్న వాళ్ళు, కొంచెం అర్థమైన వాళ్ళు, అలా ఎంతోమంది ఉంటారు అని బాబా అంటున్నారు. వాళ్ళందరూ ప్రజల్లోకి రావాల్సిందే కదా. మీరు సర్వీస్లో నిమగ్నమై ఉన్నారు. బాబా కూడా సేవ చేస్తున్నారు. బాబా సర్వీస్ బిగర్ రహ నహీ సక్తే. బాబా సేవ చేయకుండా ఉండలేరు. రోజు సుబహకో సర్వీస్ కర్నే ఆతే. రోజు బాబా పిల్లల సేవ కోసం వచ్చేస్తారు కదా. సత్సంగాలు అక్కడ ఉదయమే చేస్తూ ఉంటారు కదా. अब सबको फुर्सत होती, उस समय फुर्सत होती. बाबा कहते तुम बच्चों को घर से बहुत सवेरे भी नहीं आना है और रात को भी नहीं आना चाहिए, क्योंकि दिन प्रतिदिन दुनिया बहुत खराब होती जाती है. బాబా అంటారు మరి చీకట్లో కూడా మరి సెంటర్కి రావడం కాదంటే ఎంతో దూరంలో, ఎన్నో కిలోమీటర్లు, 10-20 కిలోమీటర్ల దూరంలో ఉండేవి ఇదివరకు సెంటర్లు. 7 క్లాస్కి వెళ్ళాలి అంటే అర్ధరాత్రి 1 గంటకి అట్లా బయలుదేరితే కానీ వెళ్ళలేకపోయేవారు అనమాట. బాబా అనేవారు రోజు రోజుకి ఇంకా అనేకంగా ఖరాబ్ అయిపోతాయి పరిస్థితులు అనేటువంటివి. అందుకని అంతంత దూరంగా కాకుండా దగ్గరగా సెంటర్స్ తెరవండి అని బాబా చెప్పేవారు. అంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా మరి తెరుస్తూ ఉండండి. ఎందుకంటే దగ్గరగా ఉండాలి సెంటరు. ఎప్పుడు అర్ధరాత్రి బయలుదేరితే తెల్లారికి వచ్చేలాగా కాకుండా అలా ఉండాలి. ఇంటి నుండి సెంటర్కి రావాలి, సహజమైపోవాలి. ఆ విధంగా సెంటర్స్ తెరవండి అని బాబా అంట. తుమ్హారీ వృద్ధి హో జాయేగి తబ్ రాజధాని స్థాపన హోగి. మీరు చాలా వృద్ధి చెందిన తర్వాత రాజధాని స్థాపన అవుతుంది. బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తున్నారు. రాజయోగం ద్వారా స్థాపన జరుగుతున్నది. మొత్తం ప్రపంచం అందరూ వచ్చైతే చదువుకోరు, ప్రజలు తయారవుతారు. ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ కొంచెం జ్ఞానం విన్న వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో మీరే ఆలోచించండి. ఎంతమంది ప్రజలు తయారయ్యిపోయి ఉన్నారు. మాల కూడా తయారవుతుంది కదా. ముఖ్యమైనటువంటిది ముఖ్యతో జో బహుతోంకి సర్వీస్ కర్ ఆప్ సమాన్ బనాతే. మాలలో ముఖ్యమైన పూసలు ఎవరు? అనేక మందిని తమ సమానంగా తయారు చేసేవారు. లోగ్ మాల ఫేర్తే. మనుషులకి మాల తిప్పడం వచ్చు, కానీ మాలలో పూస ఎలా అవుతారు అనేది తెలియదు. ఎంతోమంది గురువులు కూడా మాల తిప్పుతూ ఉంటారు, తిప్పమని కూడా ఇస్తూ ఉంటారు కదా. దానిలోనే బుద్ధి పెట్టుకొని ఆ మాలనే తిప్పుతూ ఉంటారు, కానీ ఉన్నతంగా తయారవ్వాలని వాళ్ళకి ఆలోచన రాదు. మళ్ళీ వికారాలకు కూడా వశమైపోయే ఉంటారు, కానీ విడిపించుకోరు. కామం మహాశత్రువు. రోజుకి మరి ఇంకా వికారాలు ప్రపంచంలో పెరుగుతూనే తమో ప్రధానంగా అవుతూనే వచ్చాయి కదా. ఎంత మురికి ప్రపంచం అయిపోయిందో చూడండి. బాబా అంటారు పిల్లలు, हम तो बहुत तंग हो गए हैं, जल्दी सतयुग में ले चलो. बाप को बहुत कहते हैं. బాబాకు చాలామంది చెప్తారు, బాబా మేము విసిగిపోయి ఉన్నాము, తొందరగా సత్యుగం రావాలి అని అడుగుతూ ఉంటారు. బాబా అంటారు కొంచెం ఓపిక పట్టండి, స్థాపన పూర్తవ్వాలి కదా.
यह खात्री है, यह खात्री ही तुमको ले जाएगी। बच्चों को यह भी बताया कि तुम आत्मा परमधाम से आई हो, फिर वहाँ जाना है, फिर आएंगे पाठ बजाने। బాబా వచ్చి స్వయంగా తీసుకొని వెళ్తున్నారు. పరంధామం నుండి మీరు వచ్చారు, మళ్ళీ పరంధామానికి వెళ్తారు. పాత్ర వహించడానికి వచ్చారు, మళ్ళీ వెళ్ళాలి. కాబట్టి పరంధామాన్ని బాబాని జ్ఞాపకం చేయాలి. ఒకే ఒక్క బాబా జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. ఇదే సందేశం అందరికీ కూడా ఇవ్వండి. ఇక్కడ వేరే సందేశవాహకులు మెసెంజర్స్ కాదు, మీరే కదా. ఎవరో ఒకరు ఉన్నారు అని అర్థం కాదు కదా. ముక్తిధామ్ సే నీచే ఆతే హే తో ఫిర్ ఉన్కో సీడీ నీచే ఉతర్నా హై. అనేక మంది సందేశవాహకులు మెసెంజర్స్ ఎవరైతే ఉన్నారో ద్వాపరయుగం నుండి వచ్చిన వాళ్ళు, ఇంకా వాళ్ళు ముక్తిధామానికి చెందిన ఆత్మలు కాస్త క్రిందికి దింపేస్తారు. కానీ మీరు క్రింద ఉన్న వాళ్ళని ఉన్నతంగా చేసి పైకి తీసుకువెళ్తారు, సతోప్రధానంగా చేస్తారు. వాళ్ళైతే పూర్తి తమో ప్రధానంగా అయిపోయి ఇక్కడే ఉన్నారు కదా. బాబా వచ్చిందే అందరినీ సతోప్రధానంగా చేయడానికి. మీ వల్ల అందరూ మళ్ళీ ఇంటికి వెళ్తారు కదా. ఎందుకంటే మీరు కొత్త ప్రపంచం కావాలంటే ఈ సృష్టి అంతా ఖాళీ చేయాల్సిందే కదా. డ్రామానే ఇలా తయారై ఉన్నది. మీకోసమే కొత్త ప్రపంచం తయారవుతున్నది అనే నష మీకు ఉండాలి. అచ్చా మీఠే మీఠే సిఖలతే బచ్చోం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा कोसम फर्स्ट पॉइंट, ఈ దేహం యొక్క నామరూపాలకు అతీతంగా అయి ఆత్మాభిమానిగా కావాలి. సద్గురువుకు నింద కలిగించే నడవడిక ఉండకూడదు. సెకండ్ పాయింట్, మాల యొక్క పూసలుగా అవ్వాలి అంటే అనేక మందిని తమ సమానంగా చేసే సేవ చెయ్యాలి. ఆంతరికమైన సంతోషంలో ఉండాలి. మేము రాజ్యాన్ని తీసుకోవడం కోసం చదువుకుంటున్నాము. ఈ చదువు ఉన్నదే నరుని నుండి నారాయణునిగా తయారు కావడానికి. వరదాన్, కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసేటువంటి సర్వాత్మల ఆశీర్వాదాలకు అధికారిగా కండి. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయడము ఇదే సర్వాత్మల ఆశీర్వాదాలు పొందటానికి సాధనము. సర్వాత్మల ఆశీర్వాదాలు కూడా కావాలి కదా. అందుకనే వారి కళ్యాణకారి వృత్తి ఉంచుకొని వారి కళ్యాణం చేసినప్పుడే అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. మేము విశ్వ కళ్యాణకారిమి కాబట్టి అకళ్యాణ కర్తవ్యం చేయకూడదు. జైసా కార్య హోతా వైసే అప్ని ధారణాయే హోతీ హై. ఎలాంటి కార్యం చేయాలనుకుంటారో అలాంటి ధారణ చేస్తారు కదా. మీరు చేయాల్సిన కార్యం మీకు గుర్తున్నప్పుడు సదా దయాహృదయులుగా మహాదానిగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తారు. నేను అనేది రాదు, నిమిత్త భావన జ్ఞాపకం వస్తుంది. ఇలాంటి సేవాధారులకు సేవకు రిటర్న్లో అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. వీరు ఆశీర్వాదాలకు అధికారిగా అవుతారు, అధికారం ప్రాప్తిస్తుంది. స్లోగన్, సాధనों की ఆకర్షణ సాధనా को खंडित कर देती है. సాధనాల పట్ల పెట్టుకునే ఆకర్షణ మీరు చేసే సాధనని ఖండితం చేసేస్తుంది అని బాబా అంటున్నారు. స్వమానము, నేను నామరూపాలకు అతీతంగా అయి పరంధామానికి వెళ్ళే ఆత్మను. నేను నామరూపాలకు అతీతంగా అయి పరంధామానికి వెళ్ళే ఆత్మను. అంటే దేహం యొక్క నామరూపాలకు అతీతంగా అయి పరంధామానికి వెళ్ళే ఆత్మను. అచ్చా, ఏం చెప్పారు బాబా? మాల్లో పూసలు అవ్వాలంటే తమ సమానంగా చూసి
చెయ్యాలి. అచ్చా, ఇంకా బాబా చెప్తున్నారు నామరూపాలకు బాబా చెప్తారంటే ఈ ప్రపంచం చాలా అపరిచితమైనది, మేమైతే చాలా ఇసిగిపోయాము. ఉమ్, ఇంకా మనం బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఉమ్, కాస్త ఓర్పు వహించండి అని బాబా చెప్తున్నారు. ఉమ్. ఒంటి శరీరాలు మారుతాయి కానీ